టర్మ్స్ ఆఫ్ ఎగ్జిబిషన్ అంటే ఒక ఎలాగా ప్లాట్ఫామ్ ఉందంటే ఇది ఎగ్జిబిషన్ నుంచి ఎంటర్టైన్మెంట్ నుంచి సేల్స్ ప్రోడక్ట్ కూడా भी స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ హ్యాండీక్రాఫ్ట్ ఇంకా వేరే వేరే చిన్న స్మాల్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చి కష్టపడి బిజినెస్ కూడా కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలి జనాలు వస్తే ఒక్కసారి అన్నీ కొనుక్కుంటారు ఎంజాయ్ చేసుకుంటారు అని ఆ ఉద్దేశంగా మేము ఇక్కడ ఎవ్రీ ఇయర్ సమరోత్సవ మేళా పెట్టే జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్ ఇప్పుడు కాదు లాస్ట్ 25 ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉన్నది బట్ ఈ సంవత్సరం కూడా చాలా పబ్లిక్ మన హైదరాబాద్లో పీపుల్ ప్లాజాకి పక్కా వస్తారు ఎక్కడైనా హైదరాబాద్లో వస్తే ఏ దేశం కాదు విదేశాల్లో కూడా వస్తే హైదరాబాద్కి జనాభాలు అది ఇక్కడ వచ్చి నెక్లెస్ రోడ్ ఒక రౌండ్ కొట్టుకోరు ఎట్లనే ఎందుకంటే ఇంత సిటీ సెంటర్ ఆఫ్ ద వ్యూ ఎక్కడ లేదు ఇంత అందమైన వాతావరణం ఇంకా చాలా ఎట్లా ఫీల్ అవుతారంటే మేము ఎక్కువ ప్యారిస్లో వచ్చేసినాము లండన్లో వచ్చేసినాము అని మన ఇండియన్ పీపుల్స్ అలా ఫీల్ అవుతారు రైట్స్ అలా వస్తాయి అంటే ఆ ఉద్దేశంగా మేము ఇప్పుడు ఎగ్జిబిషన్ పెట్టే జరుగుతుంది ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ పెట్టి బాగా జనాలు చూడాలని ఈ సంవత్సరం వాటర్ ఫాల్ తయారు చేసినాము యాపిల్ గార్డెన్ ఇంతకుముందు ఫిష్ టర్నల్ ఏదో ఒకటి జనా టేస్ట్కి అన్నీ ఈ వాటర్ ఫాల్ ఆర్టిఫిషియల్ ఎక్కడ ఇంత పెద్దది లేదు మీరు నేచురల్ వాటర్ ఫాల్ దగ్గర వెళ్తే కూడా చూస్తున్నారు కదా మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అది చెయ్యలేరు సో అది అందు గురించి ఇది ఎగ్జిబిషన్ పెట్టి ఇక్కడ జరుగుతుంది చాలా బాగుంటుంది ఎవరు చూస్తున్నారు ఇంకా ఎవరు చూడలే రావాలని మేము చూస్తున్నాము ఈ ఎగ్జిబిషన్ 28కి లాస్ట్ జరుగుతుంది మరో మీరు ఎట్లనే రావాలో ఒకసారి విజిట్ చేస్తారే చాలా బాగుంటుంది చాలా మంది విజిట్ చేశారు మొత్తం మీద 28 జూన్ లాస్ట్ సార్ అవును 28 జూన్కి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రద్దు ఎట్లా ఉంటుంది పర్వాలేదు ఎవ్రీ ఇయర్ ఎలా వచ్చారు ఇంకా బాగా వచ్చారు ఈ సంవత్సరం చాలా సక్సెస్ఫుల్గా అయింది జనాలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు ఈ సంవత్సరం ఎందుకంటే ఒకటి కాదు వాటర్ ఫాల్ యాపిల్ గార్డెన్ ఎఫిల్ టవర్ ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి కదా లేకుంటే ఏదో మామూలుగా గేట్ పెట్టి అందరూ చేస్తారు కానీ మేము ఓన్లీ సేల్స్ కాన్సెప్ట్ కాకుండా ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్ కూడా ఉంటుందని ఆ ఉద్దేశంలో ఇక్కడ ఎగ్జిబిషన్ బాగా జరుగుతుంది థ్యాంక్ యూ సరే ఒక ఎగ్జైట్మెంట్ అనేది పబ్లిక్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఎటువంటి ఎగ్జిబిషన్ పెట్టబోతుంది దానికి ఏమైనా రివీల్ చేస్తారు మీరు ప్రతి సంవత్సరం నెక్లెస్ రోడ్ ఉంటుంది ఒక ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు లాస్ట్ ఇయర్ కాశ్మీర్ పెట్టారు ఈ ఇయర్ వాటర్ ఫాల్స్ పెట్టారు ప్యారిస్ పెట్టారు మెర్మైడ్ షో పెట్టారు నెక్స్ట్ ఇయర్ ఏమైనా కొంచెం హింట్ ఇస్తారు కొంచెం చూద్దాం ఏదో మంచిగా తయారు ఐడియా టైం ఉంది కదా సర్ప్రైజ్ ఇప్పుడే చెప్పేస్తే మళ్ళీ వేరేలో తయారు చేసుకుంటారు అందు గురించి అలా చెప్పాము మంచిగా తయారు చేసి మైండ్లో పెట్టి మీకు సర్ప్రైజ్ ఇస్తాం రెడీగా సమ్మర్ వచ్చిన ముందుకే ఒక 15 days 1 month ముందుగా అలా ప్రెస్ మీట్ పెట్టి అలా అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా మీకు అన్ని సంవత్సరాలు గుడ్ గవర్నమెంట్ చాలా బాగుంది వాళ్ళు ఏం కావాలి మాకు పర్మిషన్ కానీ ఏమైనా కానీ చాలా సపోర్ట్ లేకుంటే ఈవెంట్ మనం ఇంత పెద్ద ఈవెంట్ చేయలేము వాళ్ళు చాలా ఆల్ ఆఫీసర్స్ వెరీ సెన్సిబుల్ గుడ్ ఆఫీసర్స్ టూరిజంలో చేశారు టూరిజం కూడా విజిట్ చేశారు చాలా బాగా తయారు చేశారు బాబు మేము మాతో ఏం సపోర్ట్ కావాలి ఇస్తామని చెప్పారు మాకు చాలా అందరి నుంచి ఎవరైనా కానీ లోకల్ ఎమ్మెల్యేలు కానీ కొన్ని అందరూ చాలా సపోర్ట్ చేస్తారు ఎవరు సపోర్ట్ చేస్తారు పబ్లిక్ ప్లేస్ కదా ఇది అందరూ హ్యాపీగా ఫీల్ కావాలని అందరూ కోరుస్తారు